నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ శ్రీశైలం. సో ముందుగా అందరికీ మీ అందరికీ తెలుసు, బీజేపీ ఎప్పటి నుంచో ఊరిస్తున్నటువంటి ముచ్చట ఇగో అధ్యక్షుడు, అగో అధ్యక్షుడు, రేపే అధ్యక్షుడు, ఇవాళ అధ్యక్షుడు అని ఎట్టకేలకైతే ఇక బీజేపీ పార్టీ సీనియర్ నేత రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని మరి బీజేపీ రథసారథిగా నియమించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు మీకు దండం, మీ పార్టీకో దండం, మిమ్మల్ని ఎవరు మార్చలేరు, ఇక కాషాయం రేపు భవిష్యత్తు అధికారంలోకి రాలేదు, పార్టీని మీరే నాశనం చేసుకుంటున్నట్టు రాజాసింగ్ కుండ బద్దలు కొట్టినట్టుగా ఇక నిన్న రాజీనామా లేఖ రాసిన పార్టీకి పదవికి రాజీనామా లేఖ రాసి కిషన్ రెడ్డికి ఇచ్చి పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నది అనేది ఎవరికి అర్థమవుతుంది అనేది రాజాసింగ్ చెప్తున్నటువంటి ముచ్చట. గత కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ ఇక వరుసగా పార్టీ అధినాయకుల మీదనే విమర్శలు చేస్తున్నారు. గతంలో కిషన్ రెడ్డి గారి మీద కావచ్చు, బండి సంజయ్ మీద కావచ్చు, ఈటల మీద కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజాసింగ్ పార్టీని సీనియర్లే నాశనం చేస్తున్నారు, పార్టీని తెలంగాణలో అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు, పార్టీ బీఆర్ఎస్తో అంతర్గతంగా పొత్తు పెట్టుకుంది, మద్దతు పెట్టుకుంది, చీకటి ఒప్పందం నడుస్తుందని రాజాసింగ్ అనేక మార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ బీజేపీ రెండు మర్జ్ కాబోతున్నటువంటి సంకేతాలు, గతంలో నాకు తెలిసినటువంటి వ్యాఖ్యలను కూడా మరి గతంలో రాజాసింగ్ సమర్థించారు. ఎస్, కల్వకుంట్ల కవిత చెప్పిన ముచ్చట బరాబర్ వాస్తవమే. మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాట వింటారు, వాళ్ళు కనుక డబ్బులు ఇస్తే వాళ్ళు చెప్పిన అభ్యర్థులనే నిలబెడతారని గతంలో రాజాసింగ్ అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల మీద చేసిండు. తాజాగా నిన్న కమలానికి రథసారథిగా మరి రామచంద్రరావుని ఎన్నుకుంటే ఇక నిన్న రాజాసింగ్ సీరియస్ అయ్యిండు. సో నాతో వచ్చినటువంటి అనుచరుల్ని బెదిరించారు, నన్ను నామినేషన్ వేయలేరు అని చెప్పేసి రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇక మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పేసి మరి ఒక రాజీనామా లేఖను రాసి ఇచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజాసింగ్ స్టాండ్ ఏంది, రాజాసింగ్ ఏ పార్టీలకు పోతాడు, ఇంకోవైపు శివసేన అంటున్నారు, ఇంకోవైపు కాంగ్రెస్ అంటున్నారు, లేదు కొత్త పార్టీ పెడతాడు రాజాసింగ్ అని అంటున్నారు. అసలు రాజాసింగ్ ఏం చేయబోతున్నాడు, రాజాసింగ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనదేనా కాదా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఈ పక్కనే పాశమైలారం అనుకుంటా, ఈ పక్కనే పాశమైలారం అంటే పటాన్ చెరువు ఆ ప్రాంతం అంతా కూడా అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ ఫ్యాక్టరీలలో కెమికల్ రియాక్ట్ అయ్యి ఇక భారీగా పేలుడు ప్రమాదం జరిగింది. దాదాపు 32 మంది వరకు ఇప్పటివరకు చనిపోయినట్టు తెలుస్తోంది. సో చాలా విషాదకరమైనటువంటి సంఘటన. వాళ్ళ కుటుంబాలని కూడా ఆ కంపెనీ దగ్గరికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళ కన్నీళ్లను ఎవరు చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది. 50 నుంచి 60 మంది వరకు ఒళ్ళంతా కాలిపోయి హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. సో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండదట. మరి ఇంకా మృత్యుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఓల్డ్ సిటీలో జరిగిన పేలుడు మనం చూసినాం. ఒక అపార్ట్మెంట్లో పేలుడు చూసి మనం దాదాపు 8 మంది 10 మంది చనిపోయారు. ఒకటే కుటుంబం సంబంధించిన వాళ్ళు 12 మంది అనుకుంటా. సో బాధాకరమైనటువంటి అంశం. సో ఇప్పుడు 32 మంది చనిపోయారు. సో ఇట్లా చాలా అంశాలని అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఒకసారి మా వాళ్ళు పోల్ కూడా పెడతారు. రాజాసింగ్ తీసుకున్నటువంటి నిర్ణయము సరైనదా కాదని ఒక పోల్ పెడుతున్నారు మా వాళ్ళు. ఆ పోల్లో కూడా ఓట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రాజాసింగ్ రాజీనామా చేసింది కదా బీజేపీ పార్టీకి. సో రాజాసింగ్ రాజీనామా సరైనదా కాదా అని ఒక పోల్ పెడతారు. బీజేపీ పార్టీకి రాజాసింగ్ చేసిన రాజీనామా సరైనదా కాదని ఒక పోలు. ఇక రాజాసింగ్ ఏ పార్టీలో చేరబోతున్నాడు, శివసేన కాంగ్రెసా అనేది ఇంకొక పోల్ పెడతారు మా వాళ్ళు. ఈ పోల్లో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక హెడ్లైన్లో చూస్తే ఈటెలకు షాక్, చక్రం తిప్పిన బండి, పార్టీ ప్రెసిడెంట్గా రామచంద్రరావు, నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ నేడు అఫీషియల్గా ప్రకటించే ఛాన్స్, అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్, లాస్ట్ మినిట్లో మారిన ఈక్వేషన్, ఇక పవర్లోకి వస్తే బీసీ సీఎం నినాదం తెరపైకి, పార్టీ చీఫ్ పోస్టు బీసీయేతర వర్గానికి కేటాయింపు, ఇక బండితో కోల్డ్ వార్ ఈటలను ముంచిందని టాక్, గతంలో హైకమాండ్కు బండిపై ఫిర్యాదులు, ఈ అంశాలని పరిగణలోకి తీసుకున్న హైకమాండ్, రామచంద్రరావుకు కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ సపోర్టు, ఇక ప్రస్తుతానికి వివాదాలకు తావు లేకుండా పార్టీ చీఫ్ ఎంపిక అంటూ వార్త కనిపిస్తుంది. సో చాలామంది ఆశలు పెట్టుకున్నారు బీజేపీ పార్టీ రథసారథిగా కావాలని, గంపడి ఆశలతోటి చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అరవింద్ కానీ, రఘునందన్ రావు కానీ, ఈచల కానీ, డీకే అరుణ కానీ, మరి లక్ష్మణ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక 1 డజన్ మంది సీరియస్గా రథసారథులం కావాల్సిందే, బీజేపీకి పగ్గాలు మా చేతికి రావాల్సిందే,
పార్టీని ఉరికించాల్సిందే, మరి జెండాని ఎగరవేయాల్సిందని సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక 60 మంది బీజేపీ అంటే కమలనాథులు సీరియస్గా ట్రై చేశారు. బట్ ఎవరు ఊహించలే. రామచంద్రరావు పేరు అనేక మార్లు వచ్చింది, కానీ రామచంద్రరావుకి ఇస్తారా? చాలా సౌమ్యుడు, చాలా ప్రశాంతంగానే ఉన్న వ్యక్తి, చాలా సీనియరు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి రామచంద్రరావుకి ఇస్తారా అనేటువంటి ఒక చర్చ వచ్చింది తప్ప ఈ పక్కా ఇస్తారు రామచంద్రరావుకి అని మాత్రం ఎవరు చెప్పలే. ఏ మీడియా కథనాలు కూడా పెద్దగా రామచంద్రరావుని ఫోకస్ చేసి వార్తా కథనాలు రన్ చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఈటెల చుట్టూ, రఘునందన్ చుట్టూ, అరవింద్ చుట్టూ మరి పత్రికలు కావచ్చు, లేకపోతే మీడియా సంస్థలు వార్తా కథనాలు తిప్పినాయి, కానీ రామచంద్రరావు పేరును ప్రధానంగా ఎక్కడ కూడా మరి ఏ మీడియా సంస్థ కూడా ప్రధానంగా చెప్పలే. బట్ తొలివేలుగా అనేక మార్లు చెప్పింది రామచంద్రరావుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని ఈక్వేషన్స్ కూడా మనం చెప్పినాం. సో రామచంద్రరావుకు అనుకున్నట్టుగానే ఊహించని రీతిలో మరి చివరి దశలో ఒక ట్విస్ట్ అయితే బీజేపీ ఇచ్చింది. రైట్, డిస్కస్ చేద్దాం. మరి ఈటెల పరిస్థితి ఏంది? ఈటెలని ఈ మధ్య బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేస్తున్నారు. అన్నా వచ్చేయి అన్నా, మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చాయన్నా అని చెప్పేసి ఈటెలని కొంత ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు. సో డిస్కస్ చేద్దాం. రైట్గా, వెల్ఫేర్ హాస్టల్లో బాలిక సూసైడు, చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం, విద్యార్థిని మృతితో హాస్టల్లో విషాదం, కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య కారణాలపై దర్యాప్తు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో వెల్ఫేర్ హాస్టల్లో ఒక బాలిక సూసైడ్ చేసుకున్నటువంటి వార్త. ఇక బీజేపీకి రాజా సింగ్ గుడ్ బాయ్, రామచంద్రరావు అధ్యక్షుడా, కార్యకర్తల అభిప్రాయం ఇది కాదు, నేను ఇంకా పార్టీలో ఉండలేను, కిషన్ రెడ్డి రాజీనామా లేఖ ఇచ్చేశా, మీకు మీ పార్టీకో దండం, మీడియాతో రాజాసింగ్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రాజాసింగ్ డిస్కస్ చేద్దాం. ఆయన రాజీనామా చేయడం సరైందా కాదని పోల్ పెట్టినాం, ఆయన ఏ పార్టీలో చేరితే బాగుంటుందని ఒక పోల్ పెట్టినాం. సో తెలంగాణ ప్రజలు, రాజాసింగ్ అభిమానులు మరి ఆ పోల్లో ఏం తీర్పిస్తారో చూద్దాం. ఇక సిరప్ తాగి చిన్నారి మృతి అంట, 4 చిన్నారులకు అస్వస్థ, పిహెచ్సిలో ఇచ్చిన దగ్గుమందే కారణం ఆరోపిస్తున్న చిన్నారుల పేరెంట్స్, సిరప్ రీజన్ కాదంటున్న అధికారులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పాపం ఒక చిన్నారి మృతి చెందిందంట సిరప్ దాయి. సో మరి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా ఏందా అనేది తెలియదు, కానీ బాధాకరమైనటువంటి అంశం. రైట్గా, మాదాపూర్లో హైడ్రా కొరడా, సున్నం చెరువుల ఆక్రమణలు కూల్చివేత, అడ్డుకున్న ఎమ్మెల్యే గాంధీ, అయినా ఆగని హైడ్రా సిబ్బంది, నిర్మాణాలతో పాటు నీటి బోర్ల తొలగింపు, పూర్తిగా కలుషితమైన సున్నం చెరువు, ఇక 10 కోట్లతో ప్రక్షాళన చేస్తున్న హైడ్రా అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రైట్గా, పాశమైలారంలో భారీ పేలుడు, 16 మంది మృతి అంటూ వార్త కనిపిస్తుంది. బట్ ఇప్పుడు అప్డేట్ 32 మంది వరకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్, చాలామందికి గాయాలు, గాయపడ్డ వారి పరిస్థితి విషమం, మృత్యుల సంఖ్య మరింత పెరిగే ఛాన్సు, పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 108 మంది, ఇక బ్లాస్ట్ ఎఫెక్ట్తో కుప్పకూలిన భవనం, 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికులట. పాపం, ఇక రియాక్టర్ల వల్లే పేలుడాన్ని తొలుత ప్రచారం, అది రీజన్ కాదని తేల్చిన అధికారులు, పైపులో వేడి గాలి ఒత్తిడి కారణమంటూ నిర్ధారణ, ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. ఈ పాపం అక్కడ ఒక్కసారిగా ఒక బాంబు బ్లాస్ట్ అయితే ఎట్లుంటుందో అట్లా బ్లాస్ట్ అయిపోతే 100 మీటర్ల దూరంలో పట్టరట. కొన్ని విజువల్స్ చూస్తే అవి చూపించలేం, డిజిటల్ మీడియా కాబట్టి, ఒళ్ళంతా కాలిపోయింది పాపం, పట్టుకుంటే చర్మం ఊడి పడుతున్నది. ఒక్కొక్కరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 32 మంది చనిపోయారు కాలి, మిగతా వారందరూ కూడా చర్మం ఎక్కడికక్కడ కాలిపోయినటువంటి పరిస్థితిగా కనబడుతున్నది. రైట్, ఈనాడులో హెడ్లైన్ చూస్తే ఈనాడులో కూడా అదే ఉంది చూడండి. మందుల కర్మాగారంలో మహా విపత్తు, పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీలోని విస్ఫోటం, 34 మందికి గాయాలు, ఇక కానరాని 5గురి ఆచూకీ, మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అంట. మంటల్లో చిక్కుకొని 19 మంది మృత్యువాతంట. అప్డేట్ వర్షన్ కాదు, ఇప్పటికీ ఇంకా ఎక్కువ మంది చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్గా, రామచంద్రుడే రాష్ట్ర కమల దళపతి, అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్ దాఖలు, అనేక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని ఖరారు చేసిన అధిష్టానం, ఈచెలకు నిరాశే, నామినేషన్ కార్యక్రమానికి దూరం అంటూ వార్త కనిపిస్తుంది. మొత్తం మీద అభివాదం చేస్తున్నటువంటి మరి రామచంద్రరావు ఫోటో మనకు కనిపిస్తుంది. రైట్, ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే ఇక ఆంధ్రజ్యోతిలో ఇంజనీరింగ్కు పాత ఫీజులే, ఇక ఎంబీఏ, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు నిరుటి ఫీజులే కొనసాగింపు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా కళాశాలల ఫీజు పెంపు ప్రతిపాదనలు, పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, వాళ్ళందరికీ మరి శుభవార్త, పాత ఫీజులే తీసుకుంటారట.
రైట్ గా రసాయన పరిశ్రమలో పేలుడు 20 మంది దుర్మరణం అంటూ వార్త కనిపిస్తుంది. మరొక 14 మంది కార్మికులు గల్లంతు, కాలిన తీవ్ర గాయాలతో 30 మంది ఆసుపత్రిలో, వారిలో 16 మంది పరిస్థితి విషయం అంటూ వార్త కనిపిస్తుంది. చూడండి, మొత్తం ఎక్కడికక్కడ ఒళ్ళంతా కాలిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి కదా. ఇక్కడ మొత్తం కార్మికులంతా కూడా ఆ పేలుడికి ఒక్కొక్కరు 100 మీటర్ల దూరంలో పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కమల దళపతి రామచంద్రరావు అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా హిందుస్థాన్ ధాన్యం టెండర్ లాట్స్ రద్దంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే, మరోవైపు బన్కచర్లకు బ్రేక్ అంటూ ప్రాజెక్టు పర్యావరణ అనుమతికి విధి విధానాలు జారీ చేయలేం, అంతర్రాష్ట్ర అంశాలు ఇమ్మిడి ఉన్నందున టీఓఆర్ నిర్ణయించలేమంటూ గోదావరి ట్రైబ్యునల్ నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు వచ్చాయి. వరద జలాల లభ్యతపై సమగ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది, ఇందుకు సిడబ్ల్యూసిని సంప్రదించండి అంటూ ఆమోదం తర్వాతే రండి అంటూ ఏపీ సర్కార్కు కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ స్పష్టీకరణ. ఇక ప్రతిపాదన వెనక్కి, ప్రాజెక్టుల పర్యావరణ అనుమతి ఇవ్వరాదంటూ కేంద్రానికి గతంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తములు లేఖ వినతి పత్రం అంటూ వార్త కనిపిస్తుంది. మొత్తం మీద బన్కచర్లకు అయితే తాత్కాలికంగా బ్రేక్ పడ్డదా, సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక నేటి నుంచే తత్కాల్కు ఆధార్ లింక్ అంటూ వార్త కనిపిస్తుంది. సర్కులర్ జారీ చేసిన రైల్వే శాఖ నేటి నుంచి అమల్లోకి రైలు ఛార్జీల పెంపు. ఇక ఏసీకి కిలోమీటర్ 2 పైసలు, నాన్ ఏసీ 1 పైసా అంటూ వార్త. ఇక వివాహితపై ఆర్ఎంపీ ఘాతుకం, ఆమె 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేసి ఇక లైంగిక దాడి, అపస్మారక స్థితికి చేరుకున్నాక బాధితురాలు, గస్తీ పోలీసులు రాకతో నిందితుడు పరారు. నల్గొండ జిల్లా గుర్రంపూర్లో దారుణం, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది ఇక్కడ. సో వివాహిత పైన ఆర్ఎంపీ ఘాతుకానికి పాల్పడ్డటువంటి వార్త. మరోవైపు మొబైల్ అంగన్వాడీలు, మురికి వాడలు, వలస కార్మికులుండే ప్రాంతాల్లో ఏర్పాటు, అక్కడ పిల్లలకు ఇక నిర్దేశిత సమయంలో పౌష్టికాహారం. తెలంగాణ అంగన్వాడీల దేశానికి రోల్ మోడల్ కావాలి, పౌష్టికాహారం బోధనలో అగ్రగామిలుగా ఉండే కార్యాచరణ, భవనాల నిర్మాణంలో ఇక ఆధునికత సాంకేతికత వినియోగం, పిల్లలు పట్టించుకొని వృద్ధులకు అండగా నిలవాలి, వృద్ధులకు అండగా నిలవాలట. ఇక వారి వేతనాల నుంచి తల్లిదండ్రులకు వాటా జమ చేయాలి. రవాణాతో పాటు ఇతర శాఖలను ట్రాన్స్జెండర్ల సేవలు, దివ్యాంగులకు మరింత అండగా రాష్ట్ర ప్రభుత్వం, సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ అంటూ మరి వార్త మనకు హైలైట్గా అనిపిస్తుంది. అంటే ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళ జీతంలో ఒక 15% డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్ళేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ కొలువు కొట్టినాక అమ్మా నాయన ఏం చెప్తే అది చేస్తున్నారు. అమ్మా నాయన ఇచ్చే పైసలు కానీ, అమ్మా నాయన ఇచ్చేటువంటి ఆస్తులు కానీ అన్నిటి మీద మరి గవర్నమెంట్ నౌకీలు వచ్చేంత వరకు వాళ్ళతో ముద్దుగుండి ఆస్తులన్నీ రాపించుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని వాళ్ళ గవర్నమెంట్ నౌకీలు వచ్చినాక, పెళ్లి చేసుకున్నాక, ఇక పెళ్ళమై వచ్చి పిల్లలు పుట్టినాక ఇక మరి కన్న తల్లిదండ్రులని ఈ గవర్నమెంట్ నౌకరు వచ్చిన చాలా మంది కన్న తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. సో అందుకే మరి వారి వృద్ధాప్యంలో వారికి కొంత ఆర్థిక సాయం అవసరం ఉంటుంది. మరి గవర్నమెంట్ నౌకరు వచ్చినటువంటి పిల్లలు కొంతమంది పట్టించుకుంటలేరు. కాబట్టి ఇవన్నీ దృష్టి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉంటారో వారి జీతంలో 15% కన్న తల్లిదండ్రుల అకౌంట్లోకి వెళ్ళేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తగా మరి ఒక ప్లాన్ చేస్తుందట. చాలా మంచి అంశం ఇది. సో అప్పుడైనా కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకొని వారికి కొంత బుద్ధి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎవరైతే పిల్లలు పట్టించుకొని వృద్ధులకు అండగా నిలవాలి, వారి వేతనాల నుంచి తల్లిదండ్రులకు వాటా జమ చేయాలంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందంట. ఇక వానాకాలం పంటలకు బీమా లేనట్లేనంట, టెండర్లు పిలవని ప్రభుత్వం, ఆర్థిక సమస్యలే కారణం, ప్రకృతి విపత్తులో తక్షణ సాయం ఎకరానికి 10,000 అంటూ వార్త హైలైట్గా కనిపిస్తే, ఇక ట్యాపింగ్ ముఠా వసూల వేట, ట్యాపింగ్ మాటున బెదిరింపులు, దోపిడీలు, ఎంపీ కొండా నుంచి భూమి కొన్న వ్యక్తి నుంచి వసూలు, 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లకు తోడు 4 నుంచి 5 కోట్లు కుచ్చుటోపి. ఇక ఎన్నికల వేళ ఎంపీ ఈచెల అనుచరులకు బెదిరింపులు, వీరందరి వాగ్మూలాలు నమోదుకు తాజాగా సిట్ కసరత్తు, బాండ్లు ఏ పార్టీకి ఎవరు కొనిపించారని ఆరా తీసే ఛాన్స్, పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు అంటూ వార్త కనిపిస్తుంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్లా మోపైంది. ఫోన్ ట్యాపింగు చెప్పుడేమో మావోయిస్టుల ఫోన్లు ట్యాపింగ్ అని, చెప్పుడేమో టెర్రరిస్టుల ఫోన్లు ట్యాపింగ్ అని, మరి చేసేది ఎవరిదా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళది. ఎవరైనా బడా నేత భూమి కొంటే ఆ భూమి కొన్నది నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎట్లా మాకు పార్టీకి మరి ఎలక్ట్రల్ బాండ్ కింద మాకు జమ చేయాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ఈ కింది స్థాయిలు మస్తు వసూలు చేసినాడు. ట్యాపింగ్ ముఠా వసూల వేటరంట. సో అదే హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి
వెలుగులో చూస్తే ఇక బోనమెత్తిన గవర్నర్, ఢిల్లీలో లా దర్వాజా సింహవాహిని బోనాలు షురు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్కు ఊరేగింపు అంటూ వార్త కనిపిస్తుంది. సో ఢిల్లీలోని లా దర్వాజా సింహవాహిని బోనాల షురు అంటూ గవర్నర్ బోనం ఎత్తినటువంటి వార్త. ఇక వెలుగులో ఇంకొక వార్త ఏముంది, బీజేపీలో హైడ్రామన్ అంట, పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఒకటే నామినేషన్, అధ్యక్షుడిగా రామచంద్రరావు, నిరసనగా రాజాసింగ్ రాజీనామా, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఫైర్. సో బీజేపీదే కనబడుతుంది. ఇక పాషమైలారంలో ఘోర ప్రమాదం, 19 మంది మృతి. ఇక సిగాజ్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలినట్టు వార్త హైలైట్ కనిపిస్తే రైట్గా మీకో దండం మీ పార్టీకో దండం, అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే మద్దతు ఇచ్చే వారిని బెదిరించినట్టు రాజాసింగ్. ఇక రాష్ట్రంలో బీజేపీ రావద్దని వాళ్ళు ఎక్కువయ్యారంటూ ఆరోపణ. ఇది వాస్తవమైనటువంటి చర్చ కూడా కార్యకర్తల్లో కనిపిస్తున్నది. రైట్గా దేశానికి రోడ్ మోడల్గా అంగన్వాడీలు అంటూ పౌష్టికాహారము టీచింగ్లో అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ సీఎం రేవంత్. కొత్త టెక్నాలజీతో కంటైనర్ మొబైల్ అంగన్వాడీలంట, తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉద్యోగుల వేతనాల నుంచి వాటా ఇక 10 నుంచి 15% కట్ చేసేలా పరిశీలించాలి. రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలు, దివ్యాంగులకు అండగా ప్రభుత్వం సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఈ ఏడాది ఇంజనీరింగ్ ఫీజులు పెంపు లేదంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక బన్కచర్లకు బ్రేక్ అనేది కామన్గా కనిపిస్తుంది. ఇక రికార్డు స్థాయిలో 95% రేషన్ పంపిణీట, 3 నెలల కోటాను ఒకేసారి అందించిన సివిల్ సప్లైస్ శాఖ గతంలో ఎన్నడూ 85% మించలే. హైదరాబాద్లో 103%, మేడ్చల్లో 113%, రంగారెడ్డిలో 110% అందిన రేషన్ మళ్ళీ సెప్టెంబర్లోనే పంపిణీ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్గా దిశలో చూస్తే దిశలో కామన్ ఏముంది, ఇంజనీరింగ్ ఫీజులు యథార్థం అనుకున్నటువంటి వార్త కనిపిస్తుంది. మరోవైపు 15 మంది దుర్మరణమని రాశారు. ఇప్పటికీ 32 మంది దాకా చనిపోయినటువంటిది సిగాజ్ కెమికల్స్ భారీ పేలుడు నేపథ్యంలో. రైట్గా ఉద్యోగుల జీతాల్లో తల్లిదండ్రులకు వాటా 10 నుంచి 15% నేరుగా పేరెంట్స్ ఖాతాలో జమ అంటూ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అంశం కనబడుతుంది. మరోవైపు క్యాడర్ నారాజ్ అంట, బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై పార్టీ కార్యకర్తల్లో నిరాశ, వ్యక్తిగతంగా రామచంద్రరావు ఓకే, కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఎదుర్కోవడం కష్టమే అని భావన, దూకుడు ప్రదర్శించే నేతకు ఇస్తే బాగుండదని అభిప్రాయాలు. ఇక ఆయనకు బాధ్యతలు అప్పగించడం వెనక అంతర్యం ఏంటనే చర్చ నడుస్తుందట. సో వ్యక్తిగతంగా రామచంద్రరావు ఓకే, కానీ పార్టీని దూకుడుగా తీసుకుపోవాలి. యూత్లో కొంత ఫైర్ పెంచాలంటే ఇంకొంత వేరే వ్యక్తికి ఇస్తే బాగుండు. రామచంద్రరావు అంటే ప్రశాంతంగా ఉన్న వ్యక్తి, ఆయన వివాదాలకు వెళ్ళనటువంటి వ్యక్తి అని చెప్పేసి వ్యక్తిగతంగా ఓకే, కానీ పార్టీని మరి ఊపందించాలంటే రామచంద్రరావు కరెక్ట్ కాదని ఇక్కడ వార్తా కథనం కనిపిస్తుంది. అక్కడ కొంతమంది కార్యకర్తలు అట్లా నారాజు అవుతున్నట. ఇక బన్కచర్లకు పర్యావరణ అనుమతి ఇవ్వలేమంటూ ఒక వార్త. మరోవైపు మీ సేవలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, భూముల మార్కెట్ వాల్యూ ధృవపత్రాలు సైతం అందుబాటులోకి సేవలు ఇక వేగంగా మరింత పారదర్శకతతో అంటూ వార్త కనిపిస్తుంది. మీ సేవలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారంట. సో మ్యారేజ్ సర్టిఫికేట్స్ మీ సేవలో ఇస్తారంటూ వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఐఏఎస్ అరవింద్పై మరో కేసు అంట, ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్గా చూపారంటూ ఫిర్యాదు, లోకాయుక్తలో కేసు నమోదు. ఇక 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణ, కేటీఆర్ వచ్చాకే అరవింద్ విచారణ, స్పష్టత ఇవ్వని ఏసీబీ అధికారులు. ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఇక ఐఏఎస్కు నోటీసులు ఇచ్చినట్టు సమాచారము. ఇంకెంత కుంభకోణాలు చేసిరని ఆయన చూడండి, ప్రభుత్వ భూములను ప్రైవేటు ల్యాండ్గా చూపించినట, కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్టు. ఎవరైనా గుర్తుపట్టిరా? అరవింద్ కుమార్ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన కేసులో కూడా ఉన్నాడు, కీలకమైనటువంటి వ్యక్తి. ఇక స్వేచ్ఛలు చూస్తే ఆరోగ్య భద్రతకు సుస్థి అంటూ పెండింగ్లో 100 కోట్ల బిల్లులు, చికిత్సకు నిరాకరిస్తున్న ఆసుపత్రులంటూ దయనీయ స్థితిలో పోలీసు కుటుంబాలు, సొంత డబ్బులతోనే వైద్య పరీక్షలు, ఇక రియంబర్స్మెంట్ పెట్టుకున్న నెలల తరబడి పెండింగ్ అంట. పాషమైలారం భారీ విస్ఫోటనం అనేది హైలైట్గా అనిపిస్తుంది. పాపం ఇప్పటికీ 32 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక విధేయుడికే పట్టం, బీజేపీ స్టేట్ చీఫ్గా రామచంద్రరావు, ఏకగ్రీవమే దాఖలైన ఒకే ఒక నామినేషన్ అంటూ ఇక ఉస్మానియా ఉద్యమ పతాకకు కిరీటం. ఇక రాడికల్స్ను ఎదురోడి ఉస్మానియాలో ఏబీవీపీ జెండాను ఎగురవేసిన నేత, విద్యార్థుల సమస్యలపై పోరాటంలో లాఠీ దెబ్బలు, పేదల
పేదలు బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం రామచంద్రరావుది. హైకమాండ్ నిర్ణయంపై సీనియర్లు హర్షం. ఇక ఎంపీ ఈటెల రాజేందర్కు మొండి చేయంటూ వార్త కనిపిస్తుంది. చంద్రబాబు చెప్తే మేమెందుకు చేస్తాం, పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం, బీసీకి స్టేట్ చీఫ్ ఇవ్వాలనే హక్కు బీఆర్ఎస్కు లేదు, బీసీకి బీఆర్ఎస్ఏ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక అరవింద్ సైలెన్స్ అంట. స్టేట్ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్నారా అని మీడియా ప్రశ్న, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన అరవింద్. సో మొత్తం మీద నిన్న ఒక హై డ్రామా అనుకోండి, ఇక బీజేపీలో ఒక హై డ్రామా తర్వాత రామచంద్రరావు అయితే అధ్యక్ష నియామకం అయితే జరిగినటువంటి పరిస్థితి. నామినేషన్ దాఖలు చేసింది. ఇలా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. రైట్. ఎస్ఐ భార్య సూసైడ్, పురుగుల మందు తాగి ఆత్మహత్య, కుటుంబ సభ్యులే చంపేరని మృత్యురాలి బంధువుల ఆరోపణ. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం. ఎస్ఐ రాణా ప్రతాప్, అతని కుటుంబ సభ్యులపై కేసు. ఎస్ఐ తండ్రిపై మృత్యురాలి కుటుంబం దాడి. ఇక అడ్డుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలింపట్టు వార్త. రైట్. ఇక ఇంకేం కనబడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు 1000 కోట్లు అంటూ ఒక వార్త కామన్ కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో బనకచర్లకు నో అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే, బీజేపీలో అధ్యక్ష ముసలం అంటే ఇంకొక వార్త. ఇక అన్నం ముందు నుంచి ఈడ్చికెళ్లారు, రాత్రిపూట కాంగ్రెస్ సర్కార్ అరాచకం, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అరెస్టు, పార్టీ ట్వీట్ను రీట్వీట్ చేయడమే నేరమంట. హైదరాబాద్లో ఇంటి నుంచి శశిధర్ గౌడ్ అరెస్టు, కరీంనగర్ తరలింపు, రోజంతా ఠానాలోనే పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నేతల అడ్డగింత, ఎట్టకెలకు కోర్టుకు 8 రోజులు రిమాండ్ అంటూ వార్త కనిపిస్తుంది. సో తింటుంటే ఆయన నీడ్చుకెళ్ళిరట. ఇక పాశమైలారంలో పెను విషాదం, పేలిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్, 12 మంది మృతి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక అరాచకాన్ని సహించమంటూ బీఆర్ఎస్పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం. ఇక వ్యక్తిగత హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర, ప్రజల పక్షాన గొంతెత్తున వారిపై విషపు రాతలు, మీ బాసులనే ఉరికించినోళ్ళం, మీరొక లెక్క, కత్తి పరాయి వాళ్ళదే, పొడుస్తున్నది తెలంగాణోడు, మోదీ బాబు చేతిలో కీలు బొమ్మల రేవంత్ రెడ్డి, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ నమస్తే తెలంగాణలో వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్. ఒకసారి మరి మనం పోల్ పెట్టినాం, పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక పోల్లో చూస్తే ఇక్కడ ఏం పెట్టినాం, మనం పోలు రాజాసింగ్ గురించి పోల్ పెట్టినాం. సో రైట్. రాజాసింగ్ ఏ పార్టీలో చేరబోతున్నాడంటూ మనం పోల్ పెడితే శివసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇక మా వాళ్ళు అన్ని పార్టీలు ఆల్మోస్ట్ కవర్ చేసినట్టు. శివసేన అనేది 48% మంది చెప్తున్నారు. 48% మంది శివసేన అంటారు. కొంత శివసేన అంటే హిందుత్వానికి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో మరి రాజాసింగ్ ఏ పార్టీకి పోతున్నా అంటే శివసేనకు పోయేటువంటి అవకాశం ఉందనేది 48% మంది చెప్తుర్రా. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ మరి శివసేన అంటారు, 28% బీఆర్ఎస్ అంటారు, కాంగ్రెస్ 24% అంటున్నారు. సో అంటే కాంగ్రెస్లోకి అయితే పోయే ఛాన్స్ కనబడతలేదు. పోతే గీతే బీఆర్ఎస్ లేదా మరి శివసేన అనేది క్లియర్ ఇక్కడ తెలుస్తుంది. చూడాలి మరి రాజాసింగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఏందనేది తెలియదు. కానీ శివసేనలోకి పోతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక కామెంట్స్ చూస్తే టీడీపీ అంటున్నారు. ఇక టీడీపీ ఇంకేమున్నది, టీడీపీ ఆడికి పోతాడు, టీడీపీలో కానీ పెట్టిన ఆయన ఒక ఆయన పాపం. టీడీపీ ఇంకేడ ఉన్నది, ఏడబోతారు. రైట్. ఇక ఇంకోటి మనం పోల్ పెట్టినాం. ఏం పెట్టినాం, రాజాసింగ్ రాజీనామా సరైనదా కాదా అని పెట్టినాం. 415 మంది ఓట్ చేసిరా సరైనదని పెట్టినట్టు. ఎస్ రాజాసింగ్ రాజీనామా సరైనదా కాదంటే ఎస్ సరైనదని చెప్పేసి ఎంతమంది పెట్టింది, 80% మంది, 81% మంది బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం మంచి పని అంటారు. రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం చాలా మంచి నిర్ణయం అంటారు. అరే ఇంతకంటే దారుణం ఏముంటుందా, బీజేపీలు ఇప్పటికైనా మేలుకోవాలి. అరే బీజేపీ పార్టీలో రాజాసింగ్కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. సనాతన ధర్మం కోసమో లేకపోతే హిందువుల కోసమో బీజేపీ పార్టీ కోసమో నిత్యం కష్టపడేటువంటి వ్యక్తి రాజాసింగ్. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్న రాజాసింగ్. ఉన్నట్టు మాట్లాడతాడు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాజాసింగ్. అటువంటి వ్యక్తి గుండె గాయమయ్యి మరి పార్టీని వీడి వెళ్ళిపోతుంటే కార్యకర్తలు కూడా ఏమంటున్నారు, రాజాసింగ్ భాయ్ మీరు పార్టీని వీడి వెళ్ళిపోవడమే మంచిది అంటున్నారు. అంటే రాజాసింగ్ ఇక్కడ ఫ్యూచర్ లేదు బీజేపీలో అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త కూడా అర్థమైపోయింది. ఎందుకు బీజేపీలో చేసుకుంటుందో అర్థమైతలేదు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనం మాట్లాడడానికి ఛాన్స్ లేదు. కానీ బట్
బీజేపీ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, రాజా సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తూ వెల్కమ్ చెప్తారు. 20% మాత్రమే రాజా సింగ్ రాజీనామాను వ్యతిరేకిస్తారు, కానీ 80% మంది స్వాగతిస్తారు ఆయన రాజీనామాని. సో ఇంకెవరైనా కామెంట్ చేస్తుంటే కూడా కామెంట్ చేయండి. మనం పూర్తి వివరణ తర్వాత కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు నిజంగానే రాజా సింగ్ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదా కాదా అనేది. రైట్, ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్లకు పోతే ఇప్పటివరకు మొత్తం కూడా మనం హెడ్లైన్ చూస్తాం. ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో కనుక పోతే